కదా, ఇదే జనరేటింగ్, ఇలాగే జనరేట్ అవుతుంది. సో క్లాసెస్ కూడా అన్ని డీప్గా వినండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకు ఈ సోర్స్ బాగుంటుంది, ఆపర్చునిటీ బాగుంటుంది, కాదనట్లేదు. కాకపోతే ఒక పద్ధతిలో ఒక గైడెన్స్ తీసుకొని చేయడం బెస్ట్. సో గైడెన్స్ అంటే ఏదో 4 మాటలు చెప్పడం కాదు. గైడెన్స్ అంటే ఆ ప్రతి విషయం వాళ్ళకి తెలిసి ఉండాలి. ఓకే, ప్రతి విషయం వాళ్ళకి తెలిసి ఉండాలి, మీకు చెప్పేటట్టుగా ఉండాలి. మీకు చెప్పేటట్టుగా ఉంటేనే మీరు మీ టీం కింద ఎవరు వస్తారో వాళ్ళకి చెప్పేటట్టుగా ఉంటారు. అప్పుడు మీ టీం బిల్డ్ అనేది గట్టిగా ఉంటుంది, ఒక స్ట్రాంగ్ పిల్లర్ అనేది ఏర్పడుతుంది. అవునా కదా, ఒక స్ట్రాంగ్ పిల్లర్ అనేది ఏర్పడుతుంది. సో మీరు బయట చేసుకొని ఓకే పర్లేదు, ఒక పిల్లర్ స్ట్రాంగ్గా ఉంటే ఓకే, పిల్లర్ స్ట్రాంగ్గా లేకపోతే వేరే, మీకు పిల్లర్ స్ట్రాంగ్గా వీక్ అయిపోద్ది. సో ఆ వీక్ టీంలోని మీరు వీక్ అవుతారు. ఓకే ఓకే వాళ్ళు వీక్గా ఉన్నా నేను స్ట్రాంగ్గా ఉండగలుగుతాను అనుకుంటే ఆ వీక్ దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో టేక్ ఎ పర్ఫెక్ట్ టీమ్ వర్క్. పర్ఫెక్ట్ టీమ్ వర్క్